Hello all, I am Dr. Sai Prasanna, consultant at Sri Vijayani Hospital, Hastinapur, Hyderabad. కంటి రెప్పకి వేడి కురుపులు అని అందరికీ వస్తుంటాయి సహజంగా. సో ఇవాళ మనం ఆ కంటి కురుపులు ఎలా వస్తాయి, దాన్ని ఎలా ట్రీట్ చేయాలి అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో యూజువల్గా మన చర్మంలో స్వెట్ గ్లాండ్స్ ఎలా అయితే ఉంటాయో, కంటి రెప్పకుండే చర్మంలో కూడా గ్లాండ్స్ ఉంటాయి. ఇవి టియర్ ఫిల్మ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఈ గ్లాండ్స్ అనేవి ఈ రెప్ప మార్జిన్లో ల్యాషెస్ ఉన్నాయి కదా, కొన్ని ఆ ల్యాషెస్ దగ్గర ఓపెన్ అవుతాయి, కొన్ని రెప్ప మార్జిన్ వెనుక భాగంలో ఓపెన్ అవుతాయి పోర్స్ నుంచి. సో ఈ పోర్స్ దగ్గర కానీ ఐ ల్యాషెస్ దగ్గర కానీ ఏదైనా బ్లాకేజ్ అయింది అంటే ఆ గ్లాండ్స్ అనేవి ఉబ్బుతాయి అన్నమాట. సో సెక్రేషన్స్ అనేవి అలా కూల్ అయిపోయి రెప్ప కంటి కురుపులు రావడం కానీ, అది ఎర్రగా అవ్వడం కానీ, దానివల్ల నొప్పి, రెప్ప కూడా కొంచెం వాయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ కండిషన్ని స్టై ఆర్ పాడియోలం అని అంటారు. సో యూజువల్గా దీనికి ట్రీట్మెంట్ అంటూ వచ్చేసి యాంటీబయోటిక్ క్రీమ్స్ అండ్ డ్రాప్స్ని అడ్వైస్ చేయడం, దాంతోపాటు వెళ్ళి కాపడం కంపల్సరీ. సో మీరు కానీ ఇంకెవరైనా కానీ మల్టిపుల్ టైమ్స్ ఇలా రెప్ప కురుపులు, కంటి కురుపులు లాంటివి వస్తున్నాయి అని అంటే కంపల్సరీ ఐ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి.